హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ రియల్ ఎస్టేట్. ఎలా ఉన్నారు అందరూ? సో ఫ్లాట్స్, ప్లాట్స్, విల్లాస్ తీసుకునే బిజీలో ఉన్నారా? సో మా కోసం ఆ బిజీని ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ కేటాయించండి. సో రియల్ ఎస్టేట్‌లో ఏం జరుగుతుంది? ఏంటి? సో ఎలా తీసుకోవాలి? ఏం డాక్యుమెంట్స్ ఉంటే తీసుకోవాలి? ఏం డాక్యుమెంట్స్ ఉంటే తీసుకోకూడదు? రీసెంట్‌గా యాక్ట్ 22, సో వీటన్నిటి మీద ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మనము. క్వెషన్స్ మీద డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజేష్ గారు. రాజేష్ గారిని ఇన్వైట్ చేసి అసలేంటి, ఏం నడుస్తుంది రియల్ ఎస్టేట్‌లో అన్నది సార్‌ని అడిగేద్దాం. సో సార్‌ని వెల్కమ్ చెప్పేద్దామా? హలో సార్. హలో. ఎప్పుడు అడిగే క్వెషనే. ఎన్ని సార్లు అడిగినా సరే రియల్ ఎస్టేట్‌లో ప్రతిరోజు ఏదో ఒక కొత్త టాపిక్ అయితే వస్తూనే ఉంటుంది. సో అవి మాకంటే మీకు ఇంకా బాగా అవును. తెలుస్తూ ఉంటాయి. సో రీసెంట్‌గా రంగనాథ్ గారి ఇష్యూ మీద మాట్లాడదామని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకనంటే అసలు ఏం జరిగింది ఏంటి మన వాళ్ళకి కూడా తెలియాలి కదా! ఆల్ ఆఫ్ ఎ సడెన్‌గా అంత బిగ్ అనౌన్స్‌మెంట్ అనేసరికి వాళ్ళు కూడా షాక్‌లో ఉన్నారనమాట. సో ఒక్కసారి ఆ డీటెయిల్స్ మా కోసం. అంటే రంగనాథ్ విషయానికొచ్చేసిందంటే కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ అవ్వడం వల్ల ఏందంటే కోర్ట్ సీరియస్ అయింది. హ్మ్. కోర్ట్ చెప్పినటువంటి నిబంధనలకు విరుద్ధంగా తను పదే పదే అటెంప్ట్ చేయడము. సో, ద్వారా ఏందంటే కోర్టు దాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఏందంటే కోర్ట్ చెప్పినా కూడా మీరు వినట్లేదు అనే ఉద్దేశ్యం. హ్మ్. అంటే ప్రాపర్టీ రైటా? రాంగా? అనే విషయం కిందనే కోర్టు దానికి కొంత టైం ఇవ్వమని చెప్పడము. రంగనాథ్ గారు తను సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్ ప్రకారం ముందుకు వెళ్ళడం. ప్రతిసారి ఇదే రిపీట్ అవుతూ ఉన్నది. సో, అక్కడున్న ల్యాండ్ లార్డ్స్ ఏమైతుంది ఏందంటే వాళ్ళు కోర్ట్‌కెళ్తున్నారు. కోర్ట్‌కెళ్ళినప్పుడు ఏమైతుంది? కోర్ట్ నుంచి స్టే గాని, ఏదన్నా కాలపరిమితి ఏదైనా వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? రంగనాథ్ గారు సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్ ద్వారా వెళ్ళడము, దాన్ని డిమాలిషన్ చేయడం, లేదా గవర్నమెంట్ ఆక్యుపై చేయడం ఇలాంటివి చేస్తున్నారు. హ్మ్. సో, ఇక్కడ ఏమవుతుంది? హైకోర్ట్ ఏం చేసిందంటే అది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్‌గా తీసేసుకొని రంగనాథ్‌ని ఈ హైడ్రాకి చైర్మన్‌గా తీసేయండి. ఎందుకంటే మా నిబంధనలకు విరుద్ధంగా, వ్యతిరేకంగా తిను పనిచేస్తున్నాడు. కోర్ట్‌ని కూడా వ్యతిరేకిస్తున్నాడు. తిను మోనోపాలీ డెసిషన్‌లో ఎక్కువగా ఉండే ఉద్దేశంతోనేందంటే రంగనాథ్ గారిని తీసేయమని గవర్నమెంట్‌కి ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ రంగనాథ్ గారిని తీసేసి వేరే అధికారిని పెడుతుందా? లేదా రంగనాథ్ గారిని కొనసాగించడం కోసం లేదా సుప్రీంకోర్టు దాకా వెళ్తుందా? లేదా హైకోర్ట్‌కు మరోసారి అప్పీల్ చేసుకోవడం జరుగుతుందా? అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి వేచి చూడాలి మనం. హ్మ్. అయితే ఇక్కడ హైడ్రా యొక్క 2 షేడ్స్ చూడాలి మనం. ఒకవైపు వచ్చేసి పాజిటివ్ ఉంది. ఒకవైపు నెగెటివ్ ఉంది. సో, ఇవాళ డెవలప్ చేసినటువంటి ఉన్న చెరువులన్నీ చూస్తే హైడ్రా యొక్క గ్రేట్‌నెస్ కనపడుతుంది మనకు. ఈ యొక్క హైడ్రా చేసినటువంటి ఇప్పటివరకు డిమాలిషన్ చేసినటువంటి కొన్ని ప్రాంతాల్లో చూస్తే కొంతమంది పేద ప్రజలకు అన్యాయం జరిగిందన్నమాట వాస్తవం. సో, వాళ్ళకి తెలుసో తెలియకనో ప్రొబిటెడ్ ల్యాండ్‌నో లేకపోతే ఎఫ్‌టీఎల్‌నో పోయి వీళ్ళు ల్యాండ్ తీసుకొని కట్టుకున్నప్పుడు అక్కడున్నటువంటి ఎవరైతే గవర్నమెంట్ బాడీస్ నుంచెల్లి అథారిటీస్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసారో వాళ్ళకి పనిష్మెంట్ లేకుండా డైరెక్ట్ ఎండ్ యూజర్ అయినటువంటి కస్టమర్‌కు లేదా అక్కడ కట్టుకున్నటువంటి ఆహ్, మిడిల్ క్లాస్ వాళ్ళకి డిమాలిషన్ చేయడం వల్ల బ్యాంక్ లోన్ ద్వారా లేదా అప్పు తెచ్చుకొని కట్టుకున్న వాళ్ళు గానీ, లేదా ఊళ్ళల్లో ల్యాండ్స్ ఉంటే అమ్ముకొనొచ్చి సిటీలో స్థిరపడిన ఉద్దేశంతో వచ్చిన వాళ్ళ ల్యాండ్స్ వచ్చేసి హౌస్ ప్రాపర్టీని కూలగొట్టినప్పుడు ఏమైతుందంటే, వీళ్ళు ఉన్న సర్వస్వం కోల్పోతున్నారు. హుహు. సో, దానివల్ల ఏందంటే హైడ్రా మీద పూర్తి వ్యతిరేకత రావడం మనం చాలా చూసాం ప్రజల్లో. సో, పోను పోను ఏమైంది హైడ్రాతోని కొంతవరకు పాజిటివ్‌గా జరిగింది. ఇవాళ ఒకప్పుడు మురికి గుంపలుగా ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఇయాల మనం వాకింగ్ ట్రాకులు చేసేసుకొని, గార్డెనింగ్‌తోని, బ్యూటిఫికేషన్‌తోని, లేక్ వ్యూతో మనం అక్కడ కాసేపు సేద తీరడానికి కోసం, ఇంకోటేంటంటే గ్రౌండ్ వాటర్ పెరగడం కోసం చేస్తున్నటువంటి అవును. స్టోరేజ్ పాండ్‌గా చూడాల్సిన అవసరం కూడా ఈరోజుంది. హ్మ్. అయితే అదే విధంగా కొన్ని ఏరియాలలో రోడ్ కబ్జాలు చేసి కట్టుకున్న వాళ్ళు, కొన్ని ఏరియాలలో రోడ్లు అసలు లేకుండా చేసిన వాళ్ళు, కొన్ని ఏరియాల్లో పార్కులు కబ్జా చేసిన వాళ్ళు, కొన్ని ఏరియాలో గుడి స్థలాలు కబ్జా చేసిన వాళ్ళు, హ్మ్. ఇటువంటి వాటిని హైడ్రా చాలా క్లియర్‌గా ఓపెన్ చేసినటువంటి సందర్భాలు గూడా ఉన్నాయి. సో, హ్మ్. కొంతమందికి న్యాయం జరిగింది. కొంతమందికి అన్యాయం జరిగింది. హ్మ్. కొంత న్యాయం జరిగిన వాళ్ళు హైడ్రా పనితీరుని మెచ్చుకుంటున్నారు. అన్యాయం జరిగిన వాళ్ళు హైడ్రా వల్ల మేము ఇలా అన్యాయం జరిగిపోయాం. మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి ప్రాపర్టీని రంగనాథ్ గారొచ్చి డిమాలిషన్ చేశారు. ఈ ప్రభుత్వం డిమాలిషన్ చేసింది అనే ఫీలింగ్ 2 వైపులా ఉంది. హ్మ్. సో, 2 వైపులా ఉంది గానీ గవర్నమెంట్ కొంత సానుకూలతతోని ఇటువంటి వాళ్ళకు ఎవరైతే అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నారో, ఎఫ్‌టీఎల్ ల్యాండ్‌లో ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళకి కొంత టైం ఇచ్చేసి, కొంత ఏదో ఒకటి చేసుంటే బాగుండనే ఉద్దేశం ఆ ప్రజల్లో గూడా ఉంది. హుహుహు. అంటే సార్ మొన్న మనం ఖమ్మం ఇష్యూ చూసుకున్నా సరే, అవును. ఇతరితర ఇష్యూలు హైదరాబాద్‌లో గూడా చాలా ఇష్యూస్ జరిగాయన్నమాట. అంటే పర్మిషన్ లేకుండా వచ్చి ఇల్లు కూల్చేస్తున్నారు అని చెప్పి చాలామంది ఎంతో లవ్‌తో బిల్డ్ చేసుకున్న అవును. హౌసెస్ అన్నీ కూడా అంటే రూపాయి, రూపాయి
దాచిపెట్టి కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని ఒక డ్రీమ్ హౌస్ మీద పెడితే వాళ్ళ కళ్ళ ముందే అలా కూలిపోతున్నప్పుడు అలాంటి సీన్స్ కూడా చూసాం సార్ మనం. అవును. మీరు చెప్పినట్టు హైడ్రా కొంతమందికి న్యాయం చేసింది, కొంతమందికి అన్యాయం చేసింది. కానీ మనల్ని అడుగుతున్న క్వెషన్స్ ఏంటి అనంటే, ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మిషన్ లేనిదే హైడ్రా అయితే చెయ్యదు కదా! మళ్ళీ తనని ఎందుకు సస్పెండ్ చేయడము? మళ్ళీ ఎందుకు ఈ ఇష్యూ అంతా రేజ్ చేయడం అన్నట్లు అడుగుతున్నారు అంటే సార్. గవర్నమెంట్ సస్పెండ్ చేయట్లేదు రంగనాథ్ గారిని. హైడ్రా హ్మ్. చైర్మన్‌గా గవర్నమెంట్ ఏం సస్పెండ్ చేయలేదు. హ్మ్. కోర్టు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అయింది కాబట్టి కోర్టు తీసేయమని గవర్నమెంట్‌కు రూల్ పాస్ చేసింది. హుహుహు. సో, మా యొక్క హైకోర్టు యొక్క పరిధిని దాటి హైకోర్టు చెప్పినా వినట్లేదు. దీని కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ కింద వస్తది కాబట్టి వేరే అధికారిని పెట్టండి. హ్మ్. ఈ ఉద్దేశంగా చెప్పింది తప్ప గవర్నమెంట్ ఎక్కడ కూడా రంగనాథ్ గారిని తీసేద్దామనే ఆలోచన ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. సో, హ్మ్. ఇప్పుడు ఈ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ద్వారా ఏమైనా గవర్నమెంట్ తీసుకునే డిసిషన్ ఎలా ఉంటదనేది చూడాలి. ఓకే. ఒక సైడేమో ఇది ఇలా ఉంటే, ఇంకొక సైడ్ అనేది డెవలప్‌మెంట్ అనేది జరుగుతూనే పోతుంది సార్. ఫ్యూచర్ సిటీ గురించి ఎన్ని సార్లు మాట్లాడుకున్నా అదొక పుష్పక విమానంలాగా ఒకళ్ళకి చోటుంటుంది ఎంతమంది ఎక్కినా అన్నట్లు ఎన్ని టాపిక్స్ ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుకున్నా సరే, ఇంకా ఏదో తెలుసుకోవాలి అన్న తపన చూస్తున్న ఆడియన్స్‌లో చాలా ఉంది సార్. వాళ్ళు అడుగుతున్న క్వెషన్స్ ఏంటి అనంటే, ఇప్పుడు మేడం మీరు ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు. అంటే వచ్చిన గెస్ట్‌ల అందరితో మాట్లాడుతున్నారు. కానీ మేము ఫ్యూచర్ సిటీలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? అది ఎప్పటికి మాకు చేతికొస్తుంది? సో, ఇప్పుడే ఇన్వెస్ట్ చేసి అది జరగకపోతే మేము డబ్బులు లాస్ అవుతాము. ఒకవేళ డెవలప్‌మెంట్ స్టార్ట్ అయిందంటే ఇంకా అక్కడేం స్టార్ట్ అవ్వలేదు. ఎలా మేడం చెప్తున్నారు మీరు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్‌లో గ్రోత్ అవుతుందని అడుగుతున్నారు సార్. ఎప్పుడైనా ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది దూరదృష్టి ఆలోచించి పెట్టేటువంటి ఇన్వెస్ట్‌మెంట్. హ్మ్. సో, మనం ఇవాళ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే ఫ్యూచర్ సిటీకి పోకండి. ట్రేడింగ్ బిజినెస్ చేయమని నేను చెప్పట్లే ఇక్కడ. ఫ్యూచర్ కోసం, మీ పిల్లల ఫ్యూచర్ కోసమో, లేకపోతే మీ ఫ్యూచర్ కోసమో, లేకపోతే మా దగ్గర కొంత అమౌంట్ మా దగ్గర లిక్విడిటీ ఉంది. మేము కొద్దిగా ఇన్వెస్ట్ చేసి ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు వెయిట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓ 5-10 ఇయర్స్ దాకా వెయిట్ చేసే మాకు టైం ఉంది అనుకున్నప్పుడు డెఫినిట్‌గా ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. హ్మ్. ఎందుకు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలంటే, గవర్నమెంట్‌కు అవైలబిలిటీ ఉన్నటువంటి అత్యధిక అవైలబిలిటీ ఉన్నటువంటి ల్యాండ్ ఉన్నటువంటి ప్రాంతము ఫ్యూచర్ సిటీ. దాంతో పాటు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ, 2 నేషనల్ హైవే కనెక్టివిటీ మధ్యలో ఉన్నటువంటి ఈ 14,000 ఎకరాల ల్యాండ్ అవైలబిలిటీ గవర్నమెంట్ దగ్గర రెడీ టు ఈట్‌లా ఉంది ఇప్పుడు ప్రెజెంట్. దీంట్లో ఎగ్జిస్టింగ్ డెవలప్‌మెంట్‌లతో పాటు అప్‌కమింగ్ డెవలప్‌మెంట్‌లు కూడా గవర్నమెంట్‌కు ఎంఓయూలు జరిగున్నాయి. ఎగ్జిస్టింగ్ డెవలప్‌మెంట్‌లో చూసినట్టయితే మనం చూసినట్టయితే అమెజాన్ ఫేజ్ 1, ఫేజ్ 2 2 డాటా సెంటర్‌లు రీసెంట్‌గా మనం చూడొచ్చు. లాస్ట్ మంత్ ఫేజ్ 2 ఓపెన్ అయిపోయింది. అంతకుముందు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అమెజాన్ ఫేజ్ 1 నడుస్తుంది. దాంతో పాటు స్కిల్ యూనివర్సిటీ వచ్చేసింది. కంట్రోలెస్ అనే డాటా సెంటర్ కూడా అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది ఇక్కడ. హ్మ్. దాంతో పాటు మేడిపల్లి ఈ ప్రాంతంలో వచ్చేసి లైఫ్ సైన్స్ హబ్‌లో కూడా కొన్ని ఫార్మా కంపెనీలు కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అట్లే చూసుకోపోతే గవర్నమెంటు లైఫ్ స్టైల్ విభాగం గానీ, స్పోర్ట్స్ గానీ, స్కిల్ యూనివర్సిటీ గానీ, ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ గానీ, లైఫ్ సైన్స్ హబ్ గానీ, ఫర్నిచర్ ఇండస్ట్రీస్ గానీ, లెదర్ ఇండస్ట్రీ గానీ, ఏఐసిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ అవైలబిలిటీ మొత్తము డిజైన్ చేసి మ్యాపింగ్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా సింగపూర్ లాంటి కన్సల్టెంట్ కంపెనీకి అక్కడ నుంచి కన్సల్టెంట్ కంపెనీకి ఈ ఫ్యూచర్ సిటీ లేఅవుట్ డెవలప్‌మెంట్ కోసం కూడా ఇవ్వడం జరిగింది. హ్మ్. సో, దానిలో భాగంగాతో పాటు గవర్నమెంట్ ఫస్ట్ ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేయగానే 330 ఫీట్ గ్రీన్‌ఫీల్డ్ హైవేని రావిరాల ఓవరాల్ ఎగ్జిట్ నంబర్ 13 నుంచెల్లి అప్ టు ఆమన్గల్ త్రిబుల్ ఆర్ కనెక్టివిటీ వరకు డెవలప్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ రోడ్ ఫార్మేషన్ కూడా జరుగుతుంది. సో, ఈ అనౌన్స్‌మెంట్ జరిగినప్పుడు రోడ్ అవుద్దా అనే డౌట్ అందరికుండే. అవును ఇవాళ సార్. రోడ్ ఫార్మేషన్ అయిపోతుంది. దాంతో పాటు ఈ రోడ్ ఫార్మేషన్ అయిన తర్వాతనే మనకు బుల్లెట్ ట్రైన్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. దాంతో పాటు మనకు బందర్ ఎయిర్‌పోర్ట్ రోడ్ కనెక్టివిటీ వచ్చింది. హ్మ్. వీటితో పాటు శంషాబాద్ ప్రాంతంలో బహదూర్‌పేటలో బుల్లెట్ ట్రైన్ స్టేషన్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. హ్మ్. దీంతో పాటు బస్ టెర్మినల్, హైదరాబాద్ బస్ టెర్మినల్ మొత్తం కూడా ఈ బహదూర్‌పేటలోనే వచ్చింది. సో, మీరు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ 5550 ఎకర్స్ ఉన్న ఈ ల్యాండ్‌లో హుహు. మన జీఎంఆర్ ఏరోస్పేస్ సెజ్ అని ఒక సెజ్ వచ్చింది. దాంతో పాటు బ్రాండ్స్ అనే సెజ్ వచ్చింది. దీంట్లో ఇంకొక సెజ్ రాబోతుంది. దాంతో పాటు మనకు శంషాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ 1, 2, 3 ఇక్కడ 3 ఉన్నాయి. దాంతో పాటు మనకు ఆదిబట్ల ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది. తుక్కుగూడ ఫ్యాబ్ సిటీ ఉంది. మహేశ్వరం ఈ సిటీ ఉంది. మీరు అటు వెళ్తే రావిరాల దగ్గర టాటా ఏరోస్పేస్ గానీ, ఆదిబట్ల టీసీఎస్ గానీ మీకు ఇదంతా డెవలప్‌మెంటే కదా! హ్మ్. కొంగరకలంలో కేమ్స్ ఉంది. కొంగరకలంలో ఫాక్సికాన్ ఉంది. ఇంకా ల్యాండ్ అవైలబిలిటీ ఉంది ఇక్కడ.
సో ఇదంతా డెవలప్మెంట్ జరుగుతుంది. సో మీ దాకా డెవలప్మెంట్ రావాలంటే కొంచెం 5 ఇయర్స్ టైం పడుతుంది. మీరు ఈ 5 ఇయర్స్ వెయిట్ చేయగలిగితే ఈ డెవలప్మెంట్ అంతా తల్లిదండ్రులుగా నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. సో మీరు మీ పిల్లల భవిష్యత్తు కానీ మీ భవిష్యత్తు కోసం కానీ ఇన్వెస్ట్ చేయాలంటే ఇది రైట్ టైం. మార్కెట్ స్లోగా ఉంది, స్టాగ్నేటివ్ మార్కెట్ నడుస్తుంది. ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ పుంజుకునే వరకు మీ ప్రాపర్టీ వాల్యూ డబుల్ పెరిగే అవకాశం ఉంటుంది. దట్ ఫ్యూచర్ సిటీలో డెవలప్మెంట్లు కూడా ఇవాళ స్లోగా జరుగుతున్నాయి. ఒకేసారి పెరిగినప్పుడు ప్రైస్ కూడా అల్టిమేట్గా పెరగడానికి అవకాశం ఉంటుంది కదా. మొన్నటిదాకా చూసినటువంటి ఏరియాలు ఏమి లేవు, ఇవాళ అన్నీ కనపడుతున్నాయి. మీరు బిలీవ్ చేయరు, తుక్కుగూడ ప్రాంతంలో 2 కోట్ల నుంచి మొదలు పెడితే 30 CR వరకు ఉన్నటువంటి విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి. 35 ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఓకే.